హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రాజీ హోమ్ స్టైల్. ఈరోజు రాజీ హోమ్ స్టైల్లో అవిశాకుతో కమ్మటి వేపుడు రెసిపీని సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దామండి. ఈ అవిశాకు వేపుడికి మనకు మెయిన్గా కావలసినది అవిశాకు అండి. ఈ అవిశాకు అనేది సిటీలలో పెద్దగా లభించకపోవచ్చు, పల్లెల్లో అయితే ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. నేను ఇక్కడ అవిశాకు తీసుకున్నానండి. అవిశాకు అనేది ఈ విధంగా ఉంటుంది. దీన్ని చక్కగా ఆకుల్లాగా ఒలిచేసుకోవాలన్నమాట. మునగాకు ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుంది, కాకపోతే దీని ఆకులు కొద్దిగా పొడవుగా ఉంటాయి. మునగాకుని మనం కొమ్మలు లేకుండా ఏ విధంగా ఆకులాగా ఒలుచుకుంటామో అదే విధంగా అవిశాకుని కూడా ఇక్కడ కొమ్మలు లేకుండా నీట్గా వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా ఆకులను మాత్రమే ఒలుచుకోవాలండి. ఇలా బాగా ఒలుచుకున్న తర్వాత 2-3 సార్లు క్లీన్గా కడిగేసేసుకోవాలి. ఏదైనా పురుగు అనేది ఉన్నా కూడా వెళ్తుంది, ఇసుక అనేది ఉన్నా కూడా నీళ్ళల్లో వెళ్ళిపోతుంది. స్టవ్ పైన ఒక వెడల్పాటి పాన్ కానీ గిన్నె కానీ పెట్టేసి శుభ్రంగా కడిగేసిన అవిశాకుని ఆ గిన్నెలో కానీ ప్యాన్లో కానీ వేసేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా గిలకరించి కడిగి వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్టు, కొద్దిగా పసుపు, అలాగే 1 గ్లాస్ మైన వాటర్ని వేసుకోవాలి. వాటర్ కూడా ఎక్కువగా ఏమీ పట్టదండి, 1 గ్లాస్ అయితే సరిపోతుంది. మనం ఆకు ఎక్కువగా తీసుకుంటే ఎక్కువ వాటర్ పడుతుంది, తక్కువ క్వాంటిటీ కాబట్టి 1 గ్లాస్ అయితే సరిపోతుంది. ఇందులో ఒక పచ్చిమిర్చిని వేయండి, ఎందుకంటే అవిశాకు చేదుగా ఉంటుంది. ఇలా పచ్చిమిర్చి వేసామంటే ఆ చేదు అనేది పచ్చిమిర్చి అబ్జార్బ్ చేసేస్తుంది అనమాట. సో పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ వేసుకోవాలి అవిశాకును ఉడికించేటప్పుడు. అవిశాకు ఉడికేలోగా వేపుడు పొడిని ప్రిపేర్ చేసుకుందాము. చిన్ని మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించిన పల్లీలను, 2 టేబుల్ స్పూన్ల చిల్లీ పౌడర్ని, అలాగే మరికొద్దిగా సాల్ట్ని వేసుకోవాలి. ఆల్రెడీ అవిశాకులో వేసాము, కొద్దిగా చూసి వేసుకోవాలి. ఇందులోనే 6-7 వరకు వెల్లుల్లి లెబ్బర్ని వేసుకొని ఫైన్ పౌడర్ లాగా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. మరీ స్మూత్గా మిక్సీ పట్టుకోవద్దండి, కొద్దిగా కోర్స్గా ఉండేలాగా చూసుకొని మిక్సీ పట్టుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది, వేపుడు టేస్ట్ అనేది. కొద్దిసేపటి తర్వాత చూడండి అవిశాకు అనేది చక్కగా ఉడికిపోయింది. మనం చేత్తో ముట్టుకోగానే బాగా మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి అవిశాకుని కాసేపు చల్లారనివ్వాలి. మనం వేసిన పచ్చిమిర్చి ఉంటుంది కదా, దాన్ని సైడ్ ఆఫ్ తీసేసేయండి. కొద్దిగా చల్లారిన తర్వాత ఎక్స్ట్రాగా ఒక 2 గ్లాసులమైన వాటర్ని వేసేయండి, ఎందుకంటే అవిశాకు చాలా చేదుగా ఉంటుంది. ఇలా వాటర్ వేసి పిండేసామంటే చేదు అనేది వాటర్లో వెళ్ళిపోతుంది. వాటర్ వేయకుండా పిండామంటే అవిశాకు అనేది ఇంకా ఎక్కువ చేదుగా ఉంటుంది. సో వాటర్ వేసి పిండుకోవాలి. అలా చక్కగా పిండేసిన తర్వాత స్టవ్ పైన ఇంకొక ప్యాన్ పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసుల్ని, కట్ చేసిన ఉల్లి ముక్కల్ని, పచ్చిమిర్చి ముక్కల్ని, 2 రెమ్మల కరివేపాకు ఆకుల్ని వేసుకొని పోపునంతా దోరగా వేగనివ్వాలి. ఉల్లి ముక్కలు కాసిన్ని ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి, వేపుడు రెసిపీ అనేది బాగుంటుంది. ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత వాటర్నంతా పిండేసిన అవిశాకుని ఈ వేపుడికి యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా ముద్దగా మనం వాటర్ని పిండింటాం కదా, వాటర్ని అంతా క్లియర్గా పిండేసేయాలండి, చేదు అనేది ఏమీ ఉండదు. వాటర్ని మనం సరిగ్గా పిండకపోతే వేపుడు రెసిపీ అనేది కొద్దిగా చేదు వస్తుంది. అవిశాకు యాక్చువల్లీ చేదే ఉంటుంది. సో వాటర్ని చక్కగా గట్టిగా పిండేసుకొని ఈ పోపుకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా చక్కగా యాడ్ చేసిన తర్వాత బాగా కలియదిప్పేసేసి మిక్సీ పట్టి ఉంచుకున్న పోపు పొడిని ఈ ఫ్రై రెసిపీకి యాడ్ చేసుకున్నామంటే కమ్మటి అవిశాకు వేపుడు అనేది రెడీ అయిపోయినట్లే. అవిశాకు తినటం వలన కూడా మనకు బోలెడన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఆ వీడియోని నేను లాస్ట్ టైం వీడియోలలో ప్రిపేర్ చేసి యూట్యూబ్లో పెట్టాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసి తెలుసుకోవచ్చు. ఈ ఆకు అనేది మనకు ఎక్కువగా పల్లెల్లోనే అవైలబుల్గా ఉంటుందండి, సిటీస్లలో చాలా రేర్గా లభిస్తుంది. ఇంతేనండి సింపుల్ ప్రాసెస్లో అవిశాకు వేపుడిని ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం వెంటనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మీకు కూడా అవిశాకు అవైలబుల్గా ఉంటే ఇదే ప్రాసెస్లో వేపుడు రెసిపీని ప్రిపేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.